ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లోని తిమ్మాపూర్లో డెంగ్యూతో మరణించిన 2 యువకుల కుటుంబాలను హరీష్ రావు పరామర్శించారు. డెంగ్యూతో మరణించిన యువకుల తల్లిదండ్రుల కడుపు కోతకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తిమ్మాపూర్లో దాదాపు 60 కుటుంబాలు డెంగ్యూతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల్లో వర్కర్లకు జీతాలు రావట్లేదని మండిపడ్డారు. మహేష్ చనిపోతే మహేష్ కి 2 చిన్న పిల్లలు. ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఆ పిల్లల బతికేం కావాలి? నీ పట్టింపు లేక నీ చేతగానితనం వల్ల పల్లెల్లో పారిశుధ్యం పడికేయడం వల్ల ఇవాళ మహేష్ చనిపోయిండు. అదే విధంగా శ్రావణ్ చనిపోయిండు. శ్రావణ్ మహేష్ ల మరణం ఇది ప్రభుత్వ హత్య. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈ పిల్లలు ఇవాళ ప్రాణాలు పోయినాయి. దవాఖానలో పోతే మందులు లేవే, సూదులు లేవే, గ్రామాల్లో పారిశుధ్యం లేదా. ఇప్పటికైనా పట్టించుకో. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? నీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, రేవంత్ రెడ్డికి తిట్లు తప్ప పాలన రాదు అన్నాడు. ఏ పొద్దుగా లేస్తే తిట్టుడు తప్ప పని శాతం అయితే లేదు రేవంత్ రెడ్డికి. నేను చెప్పలే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తుండు. తిట్టుడు బంద్ పెట్టు, ఇప్పటికన్నా ఏమైనా పని చేయి, లేకపోతే జనం తిరగబట్టారు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాడు.